నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పట్లో ఒక వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మీద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పేంటి, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి, అసలు అమరావతికి సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేశారు, ప్రజలేమనుకుంటున్నారు, 29,000 మంది రైతులేమనుకుంటున్నారు, 34,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మొన్న అమరావతి ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా, అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసి దీని మీద ప్రముఖ పాత్రికేయులు ఎంబీఎస్ ప్రసాద్ గారు ఒక పెద్ద వ్యాసంగాన్ని రాసుకుంటూ వచ్చారు. అంటే అడుగడుగున చూస్తే ఎలా ఉందంటే ఈ అమరావతిని మార్చడమే పెద్ద తప్పేమో అన్న విధంగా ఆయన వ్యాఖ్యలు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు ఏంటి, ఆయన ఏం చెప్పారు, ఏ ప్రభుత్వం గురించి ఏమని మాట్లాడారు, ఇవన్నీ దాంట్లో చాలా సుదీర్ఘంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దాన్ని ఎలా ఉందంటే అమరావతి రైతుల్ని ఒక రకంగా అవమానించేలాగే ఉంది. ప్రభుత్వాల తప్పులేంటి, అలాగే ప్రాధాన్యత క్రమంలో అక్కడ చేపట్టిన పనులేంటి, వీటికి సంబంధించి పెద్ద డిస్కషన్ లేకుండా ఏదో అమరావతి రైతులు చేసినటువంటి పనుల్ని ఒక రకంగా రైటు ఒక రకంగా తప్పు అంటూ, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాన్ని ఒక రకంగా రైటు ఒక రకంగా తప్పు అంటూ మొత్తానికి 3 రాజధానులు సమర్థించే ప్రయత్నం అందులో జరిగింది అనేది చదివితే తెలుస్తోంది. సో ఇది ఎవరైతే ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి చాలా గొప్ప ఆంధ్ర అనేటువంటి ఒక సామాజిక మాధ్యమం అనుకోవచ్చు దాన్ని, మీడియాకి సంబంధించి ఒక వెబ్సైట్, వాళ్ళు చాలా తీవ్రంగా పుష్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే అందులో ఉన్నది యథాతథంగా ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. అమరావతి ఉద్యమ వార్షికోత్సవ సందర్భంగా నేను రాసిన వ్యాసం చదివి అమరావతిపై ఉండవల్లి వీడియో చూశారా అని కొందరు పాఠకులు అడిగారు. ఆయనలాగే మనము ఆలోచించాలని లేదు. మనకు తోచినవి ఆయనకు తోచవచ్చు, ఆయనకు తోచినవి మనకు తోచకపోవచ్చు. ఆయన అభిప్రాయం ఆయనది, నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. అవతల వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఆయన ఏం చెప్పారా అని విన్నాను. అమరావతిలో రాజధాని పెట్టడాన్ని, దాన్ని పెద్ద నగరంగా ప్లాన్ చేయడాన్ని తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు. దాన్ని భ్రమరావతి అని తొలుత అన్నది బహుశా తనే అన్నారు. అంటూనే అమరావతి సెలక్షన్ తప్పు, మార్చడం ఇంకా పెద్ద తప్పు అంటున్నారు ఉండవల్లి. ఒకసారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చకూడదు అనుకుంటున్నారా ఆయన? అప్పట్లో అమరావతికి అభ్యంతరం చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు మద్దతు పలుకుతున్నాయని కూడా ఉండవల్లి అన్నారు. వారితో పాటు ఆయన అదే అంటున్నారు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అమరావతికి నేను మద్దతు పలుకుతున్నానని చెప్పడం ఈయన మాటల్లో సారాంశం. కారణం ఏంటి? అమరావతి వలన పర్యావరణం నాశనం అవుతుంది, 3 పంటలు పండించే భూములు నాశనం అవుతాయి, రైతులు ఉపాధి కోల్పోతారు. అలాంటి పంట భూముల్లో పెద్ద భవంతులు కడితే నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుంది, అన్నీ ఒకే చోట పెడితే మరో హైదరాబాద్ అవుతుంది, ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి, ఇత్యాది కారణాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. మరి కియా మోటార్స్, తిరుపతిలో వచ్చినటువంటి కంపెనీలు, వీటన్నిటి సంగతి ఏంటనేది పెద్దలు ఎంబీఎస్ ప్రసాద్ గారే చెప్పాలి. అలాగే రాజధాని అమరావతి నిర్ణయానికి వైసీపీ అప్పట్లో అభ్యంతరం చెప్పలేదన్న సంగతిపై చాలాసేపే మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అభ్యంతరం పెట్టి ఉంటే హైదరాబాద్ నుంచి రాజధాని తరలి రావడం నీకు ఇష్టం లేదు, ఎందుకంటే నీకు అక్కడ ఆస్తులు ఉన్నాయంటారని దడిసి ఉండవచ్చు అన్నారు. అది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు. కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలంటూ ఆయన చెప్పారు. కానీ ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, అది రాష్ట్రానికి ఫీజిబిలిటీ ఉందా లేదా ఆలోచించారా అనేది ఎంబీఎస్ ప్రసాద్ గారు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎప్పటికో అప్పటికి రాజధాని కట్టుకోవాలని అందరికీ తెలుసు. ఎటొచ్చి తరలింపు టైమింగ్ మీదనే పేచి వచ్చింది. అన్ని హంగులతో రాజధాని నిర్మాణం పూర్తయ్యాక వచ్చి ఉంటే సరిపోయేది. ఓటుకు నోటు కేసు వల్ల బాబు హైదరాబాద్పై హక్కులు వదులుకుని వచ్చేయడం వేరే అంశం. రాజధాని ఎక్కడుండాలి అనేదే చర్చనీయాంశం. జగన్కు దొనకొండలో భూములున్నాయి కాబట్టి అక్కడే పెట్టమంటాడు అని పెద్ద ప్రచారం సాగింది. అమరావతి సరైన చోటు కాదన్న ప్రతి వారికి దొనకొండలో భూములున్నాయంది మీడియా. సో ఎప్పటికప్పుడు కట్టుకోవాలనేది అందరికీ తెలిసిందే. ఈరోజు కాకపోతే రేపైనా కట్టుకోవాలని. కానీ ఆ కట్టుకోవడానికి ముందడుగు ఎక్కడ పడాలి, ఎప్పుడు పడాలి అనేదే ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి అంశం. అలాగే ఓటుకు నోటు వల్ల బాబు హైదరాబాద్పై హక్కులు వదులుకులు వచ్చేయడం వేరే అంశం. ఇది కోర్టుల్లో ఉన్నటువంటి అంశం. దీని మీద వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి. సరే, వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ఏ విధంగా ఉండాలి? రాజధానికి ముడిపెట్టి ఉండాలా, లేదు అది వ్యక్తిగత రాజకీయ పార్టీకి సంబంధించి ఉండాలా అనేది సీనియర్ పత్రికేయులు ఆయన ఆలోచించుకోవాలి. అలాగే హక్కులు వదులుకుని వచ్చేశారు అన్నది, హక్కులు వదులుకుని ఎవరు రాలేదు అన్నది ఇక్కడ సుస్పష్టం. హక్కులు ఎవరు వదిలించేశారు అన్నదే ఇక్కడ స్పష్టంగా తెలియాలి. హక్కులు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద కానీ రాజధాని మీద కానీ ఎవరూ వదులుకోలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కేసు కూడా అక్కడ ఉంది. దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారులను మార్చడం, అందులో ఏమీ లేకుండా ఏం జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పించడమే ప్రధాన అంశంగా కొన్ని సంఘటనలు జరిగాయి అని చాలామంది అప్పట్లోనే చెప్పడం జరిగింది. మార్పులు చేర్పులు కూడా అధికారులకు సంబంధించి అలాగే ఉన్నాయని స్పష్టమే.
సరే, అమరావతిలో పెట్టాలనుకున్నా ప్రభుత్వ భూముల్లో పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ అంటూ ప్రత్యేక విధానం పెట్టి రైతుల భూములు ఎందుకు తీసుకున్నారన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పి ఉంటే రైతుల భూములు ఇంత విరివిగా ఇచ్చి ఉండేవారు కాదని ఉండవల్లి భావన. ఆ 2 జిల్లాల్లోనూ అంటే కృష్ణా, గుంటూరు అన్పాపులర్ అవ్వడం రాజకీయంగా ప్రమాదం కాబట్టి జగన్ వ్యక్తిగతంగా నోరు విప్పకపోయి ఉండవచ్చు. కానీ వైసీపీ స్థానిక నాయకులందరూ భూములు ఇవ్వద్దని ప్రచారం చేశారు. వైసీపీ స్థానిక నాయకులు ఎందుకు ప్రచారం చేశారంటే పైన హైకమాండ్ చెప్పినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అంటే వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్నటువంటి కేసులు అవ్వచ్చు, అలాగే కేంద్ర పెద్దలతో ఉన్నటువంటి లాలూచీలు అవ్వచ్చు. వీటితోటి ఇది అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి పాయింట్ ఉంది, ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఉంది. మరి ఎంబీఎస్ ప్రసాద్ గారు ఎందుకు దీన్ని చెప్పలేదో ఆయనకే తెలియాలి. సాక్షి కూడా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎండగడుతూనే వచ్చింది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల వాళ్ళు ఇంత అత్యద్భుతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు, మీరు చాలా గొప్ప పని చేశారు, నిజంగా రైతులు చాలా మంచి పని చేశారు అని చెప్పి ఎందుకు ప్రశంసించారో ప్రపంచ పెద్దలనే అడగాలి. ప్రపంచ పెద్దల కంటే గొప్పవాళ్ళు ఎంబీఎస్ ప్రసాద్ గారు కానీ సాక్షి మీడియాని కానీ నేనైతే అనుకోవట్లేదు, ప్రజలు కూడా అనుకోవట్లేదు. అలాగే కొన్ని గ్రామాల వాళ్ళు ప్రతిఘటించడం, వారి కుప్పలు తగలబడడం, వారి మీద ప్రభుత్వం కేసులు పెట్టడం, దరిమిలా విత్డ్రా చేయడం అవన్నీ జరిగాయని మర్చిపోకూడదు. కుప్పలు తగలబడ్డాయి, అరటి తోటలు తగలబెట్టారు, వీటి మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టారు. ఎవరి మీద పెట్టారు, నిందితులు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎంబీఎస్ ప్రసాద్ గారు నేను చెప్తే ప్రజలు నవ్విపోతారు. భూములు ఇచ్చిన వారిలో చాలామంది స్వచ్ఛందంగా ఇచ్చారనే అనాలి. స్వచ్ఛందంగా ఇచ్చారనే అనాలి కాదు, స్వచ్ఛందంగానే ఇచ్చారు అన్నటువంటిది భాషాపరంగా కూడా వాడవలసినటువంటి పదప్రయోగం. అయితే వీళ్ళకి ఇచ్చేటువంటి ఐడియా ఏంటి? ఇక్కడ ఈయన కాంపన్సేషన్ మొత్తం అంతా ఒకేసారి ఇచ్చేయండి, వేరే చోట భూములు కొనుక్కుంటాం అనాలి. కానీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్లో ఉన్న రిస్క్ తెలుసుకునే ముందుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్లో ఏ రిస్క్ ఉందని ముందుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్లో కాంపన్సేషన్ మొత్తం రాదు, డెవలప్ చేసినటువంటి దాన్ని ముందు ఇస్తారు అన్నటువంటి తెలిసే వాళ్ళు వచ్చారా? అయితే వాళ్ళు ఏం అడగాలి, ఏం అడగకూడదు అనేది ఎంబీఎస్ ప్రసాద్ గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ చెప్తే ప్రజలు వినేటువంటి సిచ్యువేషన్ ఉందా? అక్కడ ప్రణాళిక ఏంటి, ప్రణాళికాబద్ధంగా ఏం జరుగుతుంది, జరిగిన దాంట్లో ఎంత లబ్ధి పొందుతాము, అలాగే రాష్ట్రానికి రాజధాని ఎలా అవుతుంది, దానికి క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్న పాయింట్ ఆలోచిస్తారు తప్పితే దానివల్ల నాకు ఎంత భారీ స్థాయిలో లాభం వచ్చిందని ఆలోచిస్తారా? ఇది ఆయన చెప్పాల్సినటువంటిది. అలాగే దీనికి ఆయన చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన నమ్మకం అలాంటిది. నిజానికి నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తాడు అని డిజైన్ల పేరుతోనే చంద్రబాబు ఏళ్ళు పుళ్ళు గడిపేస్తారని ఎవరు మాత్రం అనుకున్నారు? 3-4 ఏళ్లలో ఒరిజినల్ ప్లాన్లో 5వ వంతైనా పూర్తి చేసే అవకాశం ఉంది. సింగపూర్, మలేషియా, చైనా, జపాన్ అంటూ ప్రపంచంలో ఆ నగరంలా చేస్తా, ఈ నగరంలా తలపిస్తా అంటూ బాబు కాలయాపన చేస్తారని ఎవరు అనుకున్నారు? ఆలస్యం చేస్తే జగన్ వచ్చి ఆపేస్తాడేమోనన్న శంక చంద్రబాబు కానీ, ఆయన నమ్ముకుని భూములు ఇచ్చిన వాళ్ళకి కానీ, వారి నుంచి కొనుక్కున్న వాళ్ళకి కానీ లేదు. లేకుండానే మరి ఎన్నికల ప్రచారంలో అమరావతి ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అని చెప్పి ఎందుకు ప్రచారం చేశారు? వాళ్ళకి ఆ రోజు కూడా ఉంది, ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే రాజధానిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము. ఎందుకు అంటే ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయినందువల్ల మళ్ళీ దీన్ని 3 ప్రాంతాలుగా విడగొట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి అన్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకుండా మరి ఇంత సీనియర్ పాత్రికేయులు ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యానించారనేది అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ జైలుకి పోతాడు, పార్టీ మూతపడుతుంది, ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను మన వైపు లాగేసాం, ఇంకా ఏమీ చేయలేక దిగాలుగా ఉన్నాడు. హీనపక్షం 15 ఏళ్ల టీడీపీ రాజ్యం అనుకున్నారు. నిజానికి రాజధాని ప్రకటన వచ్చినాటికి జగన్ పరిస్థితి అదే. అతను అమరావతిలో రాజధానిని ఎదిరించిన సరేలే నీ బోడి అభిప్రాయం ఎవరికి కావాలి అనుకుని నవ్వుకుని ఊరుకునేవారు. టీడీపీ ఏమాత్రం బాగా పాలించినా 2019లో జగన్కు సీట్లు పెరిగేవి తప్ప అధికారంలోకి వచ్చేవాడు కాదు. మరి ఈ విషయంలో దీనికి ప్రజలు మీరే సమాధానం చెప్పాలి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ జైలుకి వెళ్తారు, పార్టీ మూతపడుతుంది, 15 ఏళ్ళు టీడీపీ రాజ్యం అనుకున్నారు, సో అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎదిరిస్తే నీ అభిప్రాయం ఎవరికి కావాలని ప్రజలు అంటారు, సీట్లు మాత్రమే పెరిగేవి, అధికారం ఎందుకు వస్తుంది అన్నటువంటి ఎంబీఎస్ ప్రసాద్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు సంబంధించిన, దీంట్లో ఎటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి అనేది ప్రజలుగా మీరే మీ కామెంట్లో తెలియజేయండి. సో మిగతా ప్రసంగానికి సంబంధించి కొద్దిగా ఉంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అనవసరంగా ఆడిపోసుకోకండి. చంద్రబాబు చెప్పిన దాంట్లో 20% పూర్తి చేసినా జగన్ రాజధాని తరలించే సాహసం చేసేవాడు కాదు. ఇప్పుడు కూడా రాజధాని తరలిస్తున్నానని గట్టిగా అనడం లేదు, అదే రాజధాని అంటూ దాని సైజు తగ్గించేస్తున్నాడు. పెద్ద పెద్ద నగరాలుగా కట్టిన అనేక రాజధానులు ఎలా ఘోస్ట్ సిటీలుగా మారాయో ఉండవల్లి పుస్తక రూపంగా చెప్పానని అంటున్నారు. మరి అలాంటప్పుడు దాని సైజు తగ్గించడం తప్పెలా అవుతుంది? వికేంద్రీకరణ తప్పనడానికి ఉండవల్లి కూడా సాహసించడం లేదు. అయితే చల్లగా చడి చప్పుడు లేకుండా డైల్యూట్ చేసేయాలట. అధికార వికేంద్రీకరణ
అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ రెండింటి పదాలకి ఒక్కసారి అర్థాలు, తాత్పర్యాలు ఇవన్నీ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోవాల్సిందిగా మనవి. ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి మాట, ఎందుకంటే గత 3 నెలలుగా అమరావతి మీద చాలా డీప్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అధికార వికేంద్రీకరణ ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చివరుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక చోట ఉండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంకొక చోట ఉండి, ఇది ఉంటే అధికార వికేంద్రీకరణ అవుతుందా, లేక అభివృద్ధి వికేంద్రీకరణ? పరిశ్రమలు రావడం ఒక్కొక్క చోట, ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ చూసి అక్కడ ఎటువంటి పరిశ్రమ వస్తే బాగుంటుంది, అక్కడ యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, దాని ద్వారా ఎటువంటి పెట్టుబడులు పెట్టే కంపెనీలను ఇక్కడ ఆహ్వానించాలి అన్నది ఆలోచన చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా, లేదు అధికార వికేంద్రీకరణ చేయాలా? 10,000 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని బిల్డింగ్లు ఎలాగో కట్టేశారు కదా, వాటిని వేస్ట్ చేయకుండా అక్కడే రాజధాని కంటిన్యూ చేసేయవచ్చు అంటున్నారు ఉండవల్లి. ఆ బిల్డింగ్లు ఎక్కడికి పోతాయి? నవనగరాలను రాష్ట్రమంతటా పనిచేయమని ఉండవల్లి అంటున్నారు కదా. గుంటూరు జిల్లాకు కూడా ఓ నగరం వస్తుంది, దానికి ఆ బిల్డింగ్లు ఉపయోగపడతాయి. వృధా అయ్యే ప్రశ్న రాదు. ఉండవల్లి ఇండస్ట్రియల్ సిటీని రాయలసీమకు తరలించాలని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు నగరాలన్నీ తరలించి వేస్తే ఆ భూములకు వాళ్ళు ఆశించిన ధర పలుకుతుందా? మీకు మా బాబు మాట ఇచ్చిన బ్రహ్మాండ నగర సముదాయం కడతానని భూములు ఇచ్చిన రైతులకు చెప్పి ఆందోళన మాన్పించి ఆ తర్వాత ఒక్కో నగరం తరలిస్తూ పోతే అప్పుడు రైతులను ఊరగోబెట్టడం సాధ్యమా? కానీ ఉండవల్లి వెళ్ళి రైతులకు, అమరావతి పెట్టుబడిదారులకు రాజధాని ఇక్కడే కానీ బిల్డింగ్లు ఉండవు అని నచ్చ చెప్పగలరా? వేరెవరు ఎందుకు? ఉండవల్లి తన ఇంటర్వ్యూలో చెప్పిన తన ఎన్ఆర్ఐ బంధువు అయినా ఒప్పుకుంటారా? అక్కడ పెట్టిన పెట్టుబడి మా ఎన్ఆర్ఐ బంధువు ఒకరు అమరావతి కేసు చేపట్టమని అడిగారు. అలాంటి వాళ్ళు జబర్దస్త్ పార్టీలు 80-90 మంది దాకా ఉన్నారు అని ఉండవల్లి అంటే వాళ్ళు రైతులు కాదు, పెట్టుబడిదారులు మాత్రమే. భూములు ఇచ్చిన వారిలో వెల్ సెటిల్డ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి ఖరీదైన లాయర్లు పెట్టుకుని కోర్టులో కేసు నడుపుతున్నారని ఉండవల్లి అన్నారు. రైతుల నుంచి హెచ్చు ధరకు భూములు కొన్నవారు కూడా మోతుబర్లే అని చేర్చాల్సిందే అన్నారు. సరే, అక్కడ రైతులు ఇచ్చారో, రైతుల దగ్గర కొన్నవాళ్ళు ఇచ్చారో, ఎంతమంది ఇచ్చారో లెక్కలు అనేవి ఉన్నాయి. ఆ 20,000 మంది బడుగు బలహీన వర్గాల రైతులందరూ కూడా ఎంతమంది ఉన్నారు? దాంట్లో 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి 25 ఎకరాలు, 25 ఎకరాలకు మించి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇందులో రైతుల దగ్గర భూములు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కౌలు వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గరే లెక్కలు ఉన్నాయి. మరి ఎంబీఎస్ ప్రసాద్ గారు ఇదెందుకు రాశారో అర్థం కానిది. వాళ్ళు ఏమీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టరు, కోర్టు కాంపన్సేషన్ ఇవ్వమని ప్రభుత్వానికి చెప్తుంది. 50,000 ఎకరాల భూమి అంటున్నారు. 34,000 ఎకరాలు అనేది అందరికీ స్పష్టం. మరి ఇక్కడ మళ్ళీ అనుమానం పుట్టించడం 50,000 ఎకరాలు అన్న విధంగా. సో దీనికి 50,000 కోట్ల పరిహారంగా ఇవ్వాల్సింది అంటున్నారు. 50,000 కోట్లు పరిహారం కాదండి, దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల పరిహారాన్ని సిఆర్డీఏ రద్దు చేస్తే ఈ 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి కట్టాల్సిన సొమ్ము మొత్తంలో ఒక అంచనా 4.5 లక్షల కోట్లు. అంతే తప్ప అనుకుంటున్నట్టుగా 50,000 కోట్ల పరిహారం ఇస్తే అక్కడ తీసుకోవడానికి, ఇవ్వడానికి కూడా ఎవరు రెడీగా లేరు. 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇంచి భూమి కూడా వదులుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. ఎక్కడో బర్మా రాజధానిలో క్షమించాలి, ఇంకో ముందుందండి. ఈ 50,000 కోట్ల పరిహారం అది వింటే ఆ మేరకు రైతులకు ప్రభుత్వానికి మధ్య రాసుకున్న అగ్రిమెంట్ పకడ్బందీగా ఉందని మనం అనుకుంటాం. కానీ ఉండవల్లి దాని మీద కమిట్ అవ్వడం లేదు. నేను అగ్రిమెంట్ చదవలేదు అని తప్పుకున్నారు. ఇది అన్యాయం అంటాను నేను. ఎస్, డెఫినెట్గా మీరు మాట్లాడేది కూడా అన్యాయమని ప్రజలు కూడా అంటారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 50,000 కోట్లు కాదు, దాదాపు 4.5 లక్షల కోట్ల ప్రాథమిక అంచనా మాత్రమే. సిఆర్డీఏ రద్దు చేయడం వల్ల వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళకి ఇస్తాము అంటే కాంపన్సేట్ చేయాల్సింది 4.5 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడో బర్మా రాజధానిలో ఏం జరిగిందో కూడా అధ్యయనం చేయగలిగిన ఉండవల్లి ప్రాక్టీస్ చేయకపోయినా, న్యాయశాస్త్రం చదువుకున్న అయినా ప్రభుత్వం రహస్యంగా దాచేసిన విషయాలను కూడా ఆర్టీఐ ద్వారానో మరో రకంగానో తీగలాగి ఎక్కడెక్కడి నుంచో తవ్వి బయటకు పడేయగల ఉండవల్లి వేలాది రైతుల వద్ద బాహాటంగా ఉన్న డాక్యుమెంట్ని చదవడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించలేరా? మరి ప్రభుత్వ పెద్దలు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరేమన్నా పూర్తిగా దాన్ని చదివారా లేదా? గతంలో జేపీ కూడా మార్గదర్శి విషయంలో ఇదే వాదన వినిపించారు. మార్గదర్శి వంటి నాన్ బ్యాంకింగ్ కంపెనీ డిపాజిట్లు సేకరించకూడదని ఉండవల్లి కేసు పెట్టినప్పుడు మార్గదర్శి చేసిన దాంట్లో తప్పు లేదని జేపీ వాదించారు. అదేంటి, ఫలానా చట్టం ప్రకారం అని ఉండవల్లి చెప్పబోతే ఆర్థిక విషయాల్లో నాకు అంత పట్టు లేదంటూ జేపీ చర్చలోంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియాలో మున్సిపల్ ఎన్నికల గురించి, ఆమ్స్టర్డామ్లో మురుగునీటి వ్యవస్థ గురించి కూడా మాట్లాడగల వ్యక్తి కావాలనుకుంటే ఓ రోజు 2 రోజుల్లో కూర్చొని దీని సంగతి తెలుసుకోలేరా అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు ఉండవల్లి కూడా ధైర్యం ఉంటే రైతులతో అగ్రిమెంట్ ప్రకారం మీకు వచ్చేది ఇంతే, ఏదోలా రాజీ పడితే మంచిది అని రైతులకు చెప్పాలంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే రైతులకి మీకు ఒకవేళ సిఆర్డీఏ రద్దు చేసినా ఏం చేసినా అగ్రిమెంట్ ఉన్నా మీకు వచ్చేది మేము ఇచ్చినంత మాత్రమే, మీరు అడిగినంత కాదు, ఆ రోజు చట్టంలో పెట్టినంత కాదు అని చెప్పి ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం ఇది జరుగుతోంది ఈ ఆర్టికల్ ద్వారా అనేది నా అభిప్రాయం. భారీగా ఎకరానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం వస్తుందని ఆశపెట్టి ఊరించడం తప్పు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. రైతులకు ఇప్పటికే ఆశలు కల్పించి ఆశాభంగం కల్పించారు. బయట వాళ్ళతో కూడా వాళ్లతో ఆడుకోవడం మానేయాలి. ఉండవల్లి మాటల్లో ఇంకో విషయం కూడా బయటపడింది. పేరుకు రైతులన్నా వాళ్ళ వెనకాల ఖరీదైన కోర్టు కేసులు నడుపుతున్నది పెట్టుబడిదారులే. పరాశరన్ గారు రూపాయి తీసుకుని ఇక్కడ వాదిస్తున్నారు అమరావతి రైతుల తరఫున అనేది ఇక్కడ మర్చిపోయినట్టున్నారు.
తర్వాత వాళ్ళు రైతులకు కేటాయించిన భూముల్ని కొని ఉండవచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న భూములను కొని ఉండవచ్చు. రైతులకు మంచి ధరలకు ఆల్రెడీ డబ్బులు ముట్టేసాయి, పైగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వస్తుంది, వాళ్ళకు చింత లేదు. అమ్మకుండా ఉంచేసుకున్న రైతులకు, అమ్ముకున్న రైతుల దగ్గర నుంచి కొనే వాళ్ళకే టెన్షన్. వాళ్ళందరికీ సెక్రటేరియట్ మాత్రం కడతామంటే తృప్తి ఉండదు, నవనగరాలు కట్టాల్సిందే. చంద్రబాబు మాటల్లో అమరావతి అంటే దేవతలు నివసించే నగరం, తక్కిన నగరాలు ఉండేది రాక్షసులా. కేసీఆర్ మాటలను బాబు ఇక్కడ బలపరుస్తున్నట్టు ఉంది అంటున్నారు. అక్కడ అల్లాటప్పగళ్లకు జాగా ఉండదు, అందుకే పేదలకు స్థలాలు అలాట్ చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు అమరావతి వాదులు. వాళ్ళు పిటిషన్లు చూపించిన కారణం ఏంటంటే దీనివల్ల డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ కలుగుతుంది అట. దీని అర్థం డిక్షనరీ ప్రకారం చూస్తే ద డెమోగ్రాఫిక్ composition refers to the proportion of number of people who can be identified according to a certain characteristic. The most common demographic categories that small business owners should gather include age, gender, race, marital status, number of children if any, ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ లెవెల్, లివింగ్ స్టేటస్. ఇది డిక్షనరీ ప్రకారం డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనే దానికి అర్థంట. దీనిలో ఇక్కడ వయసు, వైవాహిక జీవితం వగైరా తక్కిన పాయింట్ లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదంటే జాతి అంటే అందరూ తెలుగు వాళ్ళే. దాన్ని కూడా సంకుచితం చేసి జగన్లా కులం అనే అర్థం తీసుకున్నా అన్వయించదు. ఎందుకంటే 1 కోటి మంది జనాభా వచ్చి పడతారని బాబు ఉదరగొట్టినప్పుడు వీళ్ళంతా సై అన్నారు కదా. 1 కోటి మంది అంటే నానా కులాల వారు, మతాల వారు, ప్రాంతాల వారు ఉంటారుగా. కానీ టీడీపీ ఇతర కులాలను వ్యతిరేకించే పార్టీగా చిత్రీకరించడానికి జగన్ కుల ప్రస్తావన తెచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దాన్ని ఖండిస్తూ రైతులు వేసిన పిటిషన్లో డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రస్తావన లేదన్నారు. రైతులు వేసిన దానిలో లేకపోతే రైతు బాంధవులు వేసిన పిటిషన్లో ఉండి ఉంటుంది. ఎందుకంటే జగన్ ప్రకటన తర్వాత లోకేష్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పదానికి జగన్ పెడార్థం తీస్తున్నారని ఆరోపించారు తప్ప తమ పిటిషన్లో ఆ పదం లేదని చెప్పలేదు. ఆ పదం వాడడం జరిగింది, ఏ అర్థంలో వాడారు? పైనున్న నిర్వచనంలో తీసుకోవడానికి మిగిలిన ఆదాయం, జీవనశైలి మాత్రమే. ఇది ధనికులు మాత్రమే ఉండవలసిన దేవనగరం, పేదలు కూడా నివసిస్తే దీని కళ తప్పిపోతుంది అని ఆ పిటిషనర్ల భావం అనుకోవాలి. నిజానికి ఈ వాదన సరైనది కాదు. ఎందుకంటే బాబు కూడా ఇక్కడ జర్నలిస్టులకు, ఇతర వర్గాలకు స్థలాలు కేటాయించారు. పేదల కోసం 8,000 ఇళ్లు నిర్మిస్తా ఉన్నారు. అప్పుడు రాని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే బాబు అలాంటి కేటాయింపులు వాస్తవంగా అమలు చేయరన్న ధైర్యం ఉందేమో. ఇప్పుడు అందరికంటే ముందు బలహీన వర్గాల బిచాణ వేస్తే ఇక తమ భూములకు ఏం విలువ పెరుగుతుంది అనే ఆందోళన కలుగుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉండవల్లి చెప్పినట్టుగా చల్లగా 1 కోటి తరలించి దాని డిమాండ్ తగ్గిస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటారా? పేదలకి ఇళ్ల పట్టాలు అక్కడ ఇవ్వడం అనేది సమంజసం కాదు అన్నారు. కానీ టిట్కో ఇళ్లు కట్టారు అమరావతికి సంబంధించి గుంటూరులో, 5,000 ఇళ్లకు పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో ఆ ఇంటిని ఇస్తే సరిపోతుంది కదా, అలాగే అపార్ట్మెంట్లు అక్కడ కట్టిస్తే సరిపోతుంది కదా, అక్కడ ల్యాండ్ అనేది ఎందుకు ఇవ్వడం అనే ఆలోచన ఎంబీఎస్ ప్రసాద్ గారికి రాకపోవడం, అందులోనూ నగరాభివృద్ధికి సంబంధించి ప్రపంచ నగరాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది ఒక పాయింట్ చూస్తే, ముఖ్యంగా సింగపూర్ అని అందరినీ వెక్కిరిస్తున్నారు కదా. సింగపూర్ నగరం ఏ రకంగా అభివృద్ధి చెందింది గత 60 ఏళ్లలో, ముఖ్యంగా ప్రపంచ యుద్ధంలో అటమిక్ దాడికి గురైన తర్వాత ప్రపంచ యుద్ధంలో ఎంత వాళ్ళు కోల్పోయారో ఇవన్నీ చూసిన తర్వాత సింగపూర్ ఏ రకంగా తిరిగి నిల్చుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అనేది. అయితే ఇక్కడ ఉండవల్లి వాదనలో ఇంకో విచిత్రం ఏంటంటే ఒక్కో డిపార్ట్మెంట్ తరలించేయాలంట, కానీ హైకోర్టు మాత్రం తరలించకూడదట. సెక్రటేరియట్, హైకోర్టు కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు చోట ఉన్నాయని ఒప్పుకుంటూనే న్యాయ రాజధాని అనే పదం గురించి అభ్యంతరం తెలిపారు. అసలు ఆ పదమే కొత్తగా కాయిన్ అయింది. మాకు ఓ రాజధాని ఉంది అని ప్రాంతాల వారికి తోచేందుకు గాను చేసిన పదాల గారడి అది. దీన్ని పక్కకు తీసి మాట్లాడితే హైకోర్టు రాయలసీమకి ఇవ్వడంలో బేసబబు ఏముందో ఉండవల్లే చెప్పాలి, కావాలంటే బెంచ్ పెట్టవచ్చు అంటున్నారు. ఆ బెంచియో కుర్చీయో అమరావతిలోనే పెట్టుకుని కోర్టు రాయలసీమకి ఇవ్వచ్చు కదా. సెక్రటేరియట్ను, అసెంబ్లీని వేరువేరు చోట్ల పెట్టాలనుకుంటే సెక్రటేరియట్ను అమరావతి కేటాయించి అసెంబ్లీని వైజాగ్ తరలించవచ్చని నా అభిప్రాయం. వైజాగ్లో ఇప్పటికే చాలా ఉన్నాయి. జగన్ దీన్ని పెద్ద వివాదంగా ఎందుకు మారుస్తున్నాడో తెలియడం లేదని ఉండవల్లి ఆశ్చర్యపడ్డారు. అన్ని అమరావతిలోనే పెట్టి వివాదం రేపినట్లే వికేంద్రీకరణ అంటూ జగన్ ఇంకో అనవసర వివాదం రేపాడని ఉండవల్లి భావన. ఇది నిజమే, కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బాబు రేపిన వివాదం వల్ల రాష్ట్రంలో తక్కిన ప్రాంతాలన్నీ అమరావతికి వ్యతిరేకమయ్యాయి. జగన్ రేపిన వివాదం వల్ల టీడీపీ అమరావతికి పరిమితం అవుతోంది. నిజానికి జగన్ టీడీపీకి వేసిన ఉచ్చు అది అంటున్నారు. ఇక్కడ ఎవరికి ఉచ్చు వేశారో ఏంటో 29,000 మంది రైతులు తేలుస్తారు, కోర్టులు తేలుస్తాయి. దీని మీద అత్యుత్సాహంగా ఇంత పెద్ద వ్యాసాన్ని రాసి ఇంకా చాలా ఉందండి. ఇది పార్ట్ 2 కింద చెప్పాలా లేదా ఇందులో కంటిన్యూ చేయాలో అర్థం కానిది. సో ఫినిష్ చేసేస్తాను. సో అమరావతికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మొత్తాన్ని చూస్తుంటే జగన్ టీడీపీని బోన్లోకి లాగడం జరిగింది. టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ అమరావతి చుట్టూనే తిరుగుతోంది. ఏడాదిగా ఇంత చేసినా అమరావతి కోసం భూములు ఇచ్చిన వారి పోరాటాన్ని, వారి సమస్యగానే మిగతా ప్రాంతాల ప్రజలు చూస్తున్నారు అని మొన్ననే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసేశారు. టీడీపీ అమరావతి ప్రాంతానికి మాత్రమే సంబంధించిన జిల్లా పార్టీ అయి ఉంటే పర్వాలేదు, కానీ రాష్ట్రమంతటా వ్యాపించింది కాబట్టి మొత్తం అందరి మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలి. అమరావతి అనేది ఆంధ్రుల సెంటిమెంట్ అండి. కేవలం అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళది ఒక్కటే కాదు అనేది ఇప్పటికైనా గుర్తించి అమరావతి రైతులను అవమానించకుండా ఉండాలి అనేది ఇక్కడ నా చిన్న విజ్ఞప్తి.
నవనగరాలను 9 జిల్లాలకు పంచేయాలని, వాటిలో తమది కూడా ఉండాలని అనుకునే జిల్లాల వారిని కూడా పట్టించుకోవాలి. అమరావతి జపం చేయడం వల్ల తక్కిన ప్రాంతాల్లో తాము ఎంత కోల్పోతున్నామో, అలాగే ఈ అమరావతిలో పెట్టుబడిదారులందరూ బాబు కులస్తులని ముద్ర కొట్టడం సరికాదు, కానీ బాబు సమర్థకులు, బాబు నిర్మాణ సామర్థ్యంపై నమ్మకం ఉన్నవారు అనడానికి సంశయించవలసినటువంటి పని లేదు అని చెప్పి కూడా అన్నారు. సరే, ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరున్నారో అమరావతిలో ఒక్కసారి ఆయనే గమనించుకోవాలి. ఎందుకంటే మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో ఎవరెవరు వచ్చారు పెట్టుబడిదారులు, ఇన్స్టిట్యూషన్స్ ఏమొచ్చాయి, కేంద్ర సంస్థలు ఎన్ని వచ్చాయి, ప్రైవేట్ వాళ్ళకి ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనేది. సరే, కాంగ్రెస్ గురించి కూడా చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ గురించి కూడా అనవసరం. అలాగే ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పారు, ఎప్పుడెప్పుడవో తీసుకుంటూ వచ్చారు. సో ఎన్టీఆర్ గారి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవడం ప్రస్తుతానికి ఈ టాపిక్లో సమంజసం కాదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి టీడీపీని రెచ్చగొట్టి అమరావతి ఊబిలో పడదోశాడని ఆయన పరిశీలనంట. అమరావతి గురించి టీడీపీ మాట్లాడిన కొద్దీ వాళ్ళ పెట్టుబడుల గురించే ఇదంతా, ఈ ఆరాటం అంతా అనే మాట వినబడుతోంది అని చెప్పి కూడా అన్నారు. నా ఉద్దేశం అంతా టీడీపీ అమరావతి ఉద్యమం నుంచి బయటికి రావాలి, అమరావతి కీర్తనలు ఆపాలి, మా హయాంలో చేయగలిగిన చేసాం, తర్వాత వాళ్ళు వచ్చి మార్చేస్తే మేమేం చేయగలం అనేసి ఊరుకోవాలి. అంటే ఇంకా పోరాటం చేయకూడదు, జరగాల్సింది ఇది అని చెప్పి ఫిక్స్ అయినప్పుడు దాని మీద మిగతా వాళ్ళు ఈ రకంగా అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు, దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నప్పుడు పోరాడితే అదేదో దానికి పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర తొత్తులు అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సీనియర్ పాత్రికేయులకే తెలియాలి. అలాగే అంతిమంగా దీనికి సంబంధించి రాయలసీమ రౌడీయిజం వంటి మాటలు మానుకోవాలి అని చెప్పి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నెగ్గాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఈ మాట మాట్లాడకూడదు అంటున్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలకి, అక్రమాలకి, శాంతి భద్రతల సమస్యలకి ఏం సమాధానం చెప్పాలి? రాయలసీమ రౌడీయిజం అనే మాటలు ఎవరు ముందుగా మాట్లాడుతున్నారు? అలాగే రాయలసీమ ప్రాంతంలోనే పుట్టినటువంటి చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి కాదా? ఆయన కావాలని చెప్పి ఈ రౌడీజం అన్నటువంటి మాటలు మాట్లాడతారా అనేది ఎంబీఎస్ గారికి తెలియాలి. అంతిమంగా 3వ వంతు రాజధాని వచ్చినా రాకపోయినా వైజాగ్ పెద్ద సిటీగా ఎదగబోతోంది. అక్కడికి పెట్టుబడులు రావచ్చు, జనాభా మరోలా చెప్పాలంటే ఓటర్లు పెరగవచ్చు. వైజాగ్ తరలించడాన్ని ఎదుర్కొంటాం అనే లైన్ తీసుకొని అక్కడి ఓటర్ల ఆదరణ కోల్పోవడం అవివేకం. అక్కడ ఓటర్ల ఆదరణ కోల్పోవడం అవివేకం అన్నటువంటిది ఎంత అవివేకమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 3వ వంతు రాజధాని వచ్చినా రాకపోయినా వైజాగ్ పెద్ద సిటీగా ఎదగబోతోంది. పెద్ద సిటీగా ఎదగబోతోంది అన్నటువంటిది అబద్ధం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సిటీగానే ఎదిగింది వైజాగ్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి భూపందారాలు ఇవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. అలాగే నేవల్ బేస్ ఎక్కడ ఉందో తెలియాలి, ఐటీ కంపెనీలు ఎక్కడికి వచ్చే తెలియాలి. ఆంధ్రప్రదేశ్కి ఐటీ రాజధాని విశాఖ అని 2014 తర్వాత స్పష్టమైంది. అది కూడా గౌరవనీయులైన ఎంబీఎస్ గారు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. గతంలో కూడా ఈయన ఏదో వ్యాసం రాశారట, దాన్ని చూసి ఉద్యమకారుల మాటకు వస్తే అంటూ అమరావతి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నా గత వ్యాసం వాళ్ళు చదివి కొందరు బాబు ఒక్కడే అన్యాయం చేశాడా, జగన్ అన్యాయం చేయట్లేదా అని అడిగారు. జగను చేశాడు, కానీ అధికారంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఉద్యమకారులు ఆయనతోటే డీల్ చేయాలని నేను రాశాను అని చెప్పారు. ఆయనతోటే డీల్ చేయాలంటే అక్కడ 144 సెక్షన్ ఎందుకు, ఇంకొక 4-5 సెక్షన్లు ఎందుకు, వీటన్నిటికీ సంబంధించి ఎందుకని పోలీసులను అడ్డుపెట్టుకుని, పోలీసుల పహారాలో అక్కడ ఆయన తెరలు అడ్డుపెట్టుకుని మరి శాసనసభకి దొడ్డిదారిలో వెళ్ళడం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో వీటి గురించి కూడా ఆయన మాట్లాడితే బాగుండేది. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యం చేతులు మారింది, వర్కర్లకు డిమాండ్లు ఉన్నాయి, వాళ్ళ యూనియన్ ఎవరితో సంప్రదింపులు జరపాలి, కొత్త మేనేజ్మెంట్తో కూడా. అంటే అమరావతి అనేది ఇక్కడ ఫ్యాక్టరీ కాదండి, ఫ్యాక్టరీకి సంబంధించి ఇది ఓల్డ్ టాపిక్ అవుతుంది. అందువల్ల దీన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం మంచిది కాదు అనేది ఒక భావన. కొత్త ఓనర్లు, పాత ఓనర్లు అని చెప్పి ఇక్కడ సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వ పాలసీలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి వచ్చినటువంటి పాలసీ ఏంటంటే రాజకీయంగా ఎదగడం తప్పితే అభివృద్ధి చేయడం కాదు అనేది. అభివృద్ధి నిజంగా వీళ్ళ పాలసీ అయితే ఈ రోజు దాకా రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, పెట్టుబడులు ఎన్ని, పెట్టిన పరిశ్రమలు ఎన్ని, వచ్చిన ఉపాధి అవకాశాలు ఎన్ని, ఉద్యోగాలు ఎన్ని, ఈ లెక్కలు ఒకసారి తీసి మాట్లాడితే బాగుంటుంది. ఈ అమరావతి ఒక్కటే కాకుండా టీడీపీ అమరావతి ఉద్యమం విడాకులు తీసుకుని ఎవరి మానాన్ని వారు పోరాడితేనే ఉభయులకు కుశలం అని నా ఉద్దేశం అంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అన్ని ప్రాంతాలకు విస్తరించినటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షాన్ని చూసినటువంటి పార్టీ. దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఎట్టల్లా వచ్చింది రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని చెప్పి. 3 రాజధానుల అంశం సౌత్ ఆఫ్రికాలోనే ఫెయిల్ అయినటువంటి సంగతి వాళ్ళు మర్చిపోకూడదు. సో ఇంకా బీజేపీ గురించి, అమరావతి వాదుల గురించి ఇవన్నీ చెప్తున్నారు. బీజేపీ లోతుగా దిగదు అని టీడీపీ అనుభవం చూశాక బీజేపీ వాళ్ళు కూడా వెనకంజ వేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ అంతిమంగా చెప్పేది ఏంటి అంటే, ఈ
కోర్టుకు వెళ్ళినా సరే అమరావతి బాధలందరూ కూడా కోర్టుకు వెళ్ళినా సరే ఒరిగేది ఏం లేదు, వైసీపీతోనే బేరసారాలు మొదలెడితే మంచిది అనేది నా అభిప్రాయం. ఈలోగా ఉండవల్లి వంటి వాళ్ళు వచ్చి కోర్టుకు వెళ్తే మీకు ఎకరానికి ₹1,00,00,000 వస్తాయని చెప్పిన మాటలు నమ్మి ఈ మార్గం మూసేసుకుంటే తిప్పలు తప్పవు. కాస్త అగ్రిమెంటు ఓసారి చదివి సాధ్యాలు చెప్పండి మహానుభావ అని వాళ్ళు ఉండవల్లిని కోరి వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే రాష్ట్ర విభజన అడ్డుకుంటామని ఆయన వేసిన కేసు సుప్రీంకోర్టులో నలుగుతూనే ఉంది. పార్లమెంట్లో అక్రమం జరిగిందని, విభజన చట్టమే చెల్లదని ఆయన చేస్తున్న వాదనలు కోర్టు వారు అవునని లేదు, కాదని లేదు. యువతల 2 రాష్ట్రాలు విడిపోయి వేటి తంటాలు పడుతున్నాయి. ఇలాంటి కోర్టు వ్యవహారాల మీద భ్రమలు కల్పించడం మరో భ్రమరావతి అవుతుంది అంటూ మళ్ళీ ఒకసారి అమరావతి మీద ఆయన విషం కక్కడం, దాన్ని సదరు గొప్ప ఆంధ్ర వెబ్సైట్ వాళ్ళు ఈ రకంగా ప్రచురించి ప్రజల్లోకి పంపిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఒకసారి అమరావతి రైతులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో దీన్ని చదివి అందులో ఉన్నటువంటి పాయింట్లు ఏంటి అనేది ఆకళింపు చేసుకుంటే ఎవరు విషం చిమ్ముతున్నారు, ఎవరు కావాలని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు, అభివృద్ధికి ఒక తప్పుడు నిర్వచనాన్ని ఎవరిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఏదో మొత్తం శాంతికాముక ప్రభుత్వం రాజ్యం వెళ్తోంది అంటూ చెప్పడం, అలాగే అమరావతికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే న్యాయం చేస్తాడని, లేదు రాష్ట్రానికి న్యాయం చేస్తాడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది కూడా ఆయన ఆలోచించుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి పాయింట్. సో ఈ కథనం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, ఇంత లాంగ్ చదివావు కదమ్మా, ఇదంతా చదివి మాకు చెప్పావు కదా, ఏంటి అంటే ఇందులో అడుగడుగున అమరావతిని అవమానించడమే కనిపిస్తోంది. ఏదో పెట్టుబడిదారీ వ్యవస్థ అమరావతిలో వేళ్ళునుకుంది గతంలో, ఇప్పుడు అదంతా లేదు, ఇక్కడ అంతా పంచిపెట్టేయడం మనకే కావాల్సింది, రాజధాని అంటే మాకు కనిపించాల్సిన అవసరం లేదు, మేము రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ లేఅవుట్ కడతాం, దాంతో చేయిస్తామని చెప్పి అన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, వాటికి ఎప్పటి వరకు ఉంటాయి? గ్రాఫిక్స్ అంటున్నారు. మొన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రాజెక్ట్ని, ఒక ప్లాన్ అప్రూవ్ చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 2015-16 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దాని గురించి మాట్లాడారు. పార్లమెంట్ భవనం కూడా కొత్తది ఉండాలి అని చెప్పి ఆ రోజు నుంచి ప్రణాళికలు వేస్తే ఈ రోజుకి దానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఓకే అయ్యి మొత్తం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే రూఫ్లో ఉండాలని దానికి సపరేట్ ఒక ప్లాన్ అనేది వేయించారు. మరి దాన్ని గ్రాఫిక్స్ అంటారా, లేదు ప్రణాళిక అంటారా, లేదు ఇంకేమైనా అంటారా? గౌరవనీయులు సీనియర్ పాత్రికేయులు ఎంబీఎస్ ప్రసాద్ గారే చెప్పాలి.